ప్రమాదకరంగా రహదారులు తల్లడిల్లుతున్న వాహనదారులు సరిహద్దుల్లో తల్లడిల్లుతున్న వాహనదారులు చిన్న చిన్న గోతులు పడినప్పుడే అధికార యంత్రాంగం సకాలంలో పూడ్చకపోవడంతో వర్షాలు వచ్చినప్పుడు వాహనాలు వెళ్లి క్రమేణా పెద్దవిగా మారుతున్నాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు ఎత్తైన ప్రాంతాల నుంచి రాళ్లు ఇసుక మట్టి కొట్టుకొచ్చి పల్లపు ప్రాంతాల్లో నిలిచిపోతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో నడిచి వెళ్లే దారిలో పాటు వాహనదారులు ఆయా మార్గాల్లో ప్రయాణించలేక తల్లడిల్లుతున్నారు. గౌతమ్ నగర్ డివిజన్ రామాంజనేయ నగర్ నుంచి అన్నపూర్ణ సొసైటీకి వచ్చే మార్గం మొత్తం రాళ్లు తేయడంతో నిత్యం మురుగునీరు ప్రవహిస్తూ ప్రమాదకరంగా దర్శనమిస్తుంది. స్థానికులతో పాటు అటుగా రాకపోకలు సాగించే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే పనులు చేపట్టి పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. పాపం, ఇది చాలా అన్యాయం. ఇది ఏదైతే గౌతమ్ నగర్ డివిజన్ లో రామాంజనేయ నగర్ ఉందో ఇది దాదాపు 3-4 ఏళ్ల నుంచి ఇట్లనే మొత్తం రాళ్ళు తేలున్నాయి. ఇప్పుడు బోనాల పండుగ వచ్చినప్పుడు వాళ్ళు 4-5 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు, మేము బోనాలు ఎత్తుకొని పోవాలంటే రాళ్ళన్నీ గుచ్చుకుంటాయి, మురుగునీరు అంతా వాడుతుందని చెప్పినా కానీ ఏదో అధికారులు ప్రతినిధులు తూతూ మాత్రంగా అప్పుడు ఏదో దష్ట తెచ్చి పోసి పనిళ్ళ తీస్తున్నారు. కానీ గత 3-4 ఏళ్ళు అవుతున్నా అక్కడ మురుగునీరు వాడుతున్నా ఇట్లా మొత్తం ఇంత పెద్ద రాళ్ళు తేళ్ళయి ఇబ్బంది అవుతుందని రామాంజనేయ నగర్ అక్కడ ప్రజలు వాళ్ళు ఎంత కోరినా మాత్రం ఈ సమస్య మాత్రం తీర్చలేరు. సో అధికారులు ప్రజాప్రతినిధులు దీనిపైన కొంచెం దృష్టి సారించి వాళ్ళు మీకు ఓట్లు వేసిన ప్రజలు, మీకు పన్నులు కడుతున్న ప్రజలు వాళ్ళకు కొంచెం మంచి చేయండి. జ్యోతి నగర్ కమాన్ వద్ద ప్రమాద సూచిక అన్నపూర్ణ సొసైటీ మార్గంలో నిలిచిన రాళ్లు ఇట్లా ఉంటాయి. ఒకసారి చెప్పులు లేకుండా ఇప్పుడు అధికారులను ప్రజాప్రతినిధులను నడిపియాలి అక్కడ, అప్పుడు తెలుస్తుంది ప్రాబ్లం ఏందనేది తెలుస్తుంది వాళ్ళకు. సరిహద్దుల్లో ఉండడంతో జ్యోతి నగర్ కమాన్ ఎదురుగా ఉన్న నాలా పైకప్పు ప్రమాదకరంగా మారడంతో సుమారు 2 వారాల క్రితం ప్రమాద సూచికలు అడ్డుగా ఉంచారు. ఈ నాలా ఇటు మల్కాజ్గిరి అటు సికింద్రాబాద్ సరుకులకు సరిహద్దుల్లో ఉండడంతో అధికారుల మధ్య సమన్వయం లేక పనులు పూర్తి చేయడం లేదు. సూచికలు దాదాపు రహదారి సగం మేరకు ఆక్రమించడం, భారీ వర్షాలు కురిసినప్పుడు విద్యుత్ సరఫరా లేకుంటే వాహనదారులు ప్రమాదాలు బారిన పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జ్యోతి నగర్ వాసులు కోరుతున్నారు. ఇట్లా ఇన్ని సమస్యలు ఉంటే ఈ అధికారులు మాత్రం స్పందించకపోవడం చాలా బాధాకరం. ఇది